మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీకు అందరికీ తెలిసిందేది ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ 1 ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే జరుపుకుంటాం. అలాగే ఈ రోజు కూడా ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. ఈ ఎయిడ్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ హెచ్ఐవి అనండి. చాలా మంది హెచ్ఐవి వచ్చేస్తేనే పాండమిక్ సిచ్యుయేషన్ లో నేనంతా కోల్పోయినాను అనుకుంటారు. అలా ఎవరు కూడా పాండమిక్ గా ఉండకూడదు. మనం కరెక్ట్ గా ఫుడ్ తీసుకొనేసి కరెక్ట్ గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే మనము లైఫ్ లాంగ్ బాగుండొచ్చు. కాబట్టి ఒకటి ఎయిడ్స్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ఉంటుందండి. అది ఇట్స్ నాట్ క్యూరబుల్ డిసీజ్. మీరు విత్ ఇన్ ప్రాపర్ ఫుడ్ మంచి హైజెనిక్ గా ఉంటే చూసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే హెచ్ఐవి వాళ్ళని చాలా మంది అన్టచబిలిటీ గా అంటే దూరం పెట్టేస్తున్నారు. ఫస్ట్ అది మానుకోవాలా. వాళ్ళ పక్కన కూర్చుంటే తప్ప కూర్చుంటే వాళ్ళ చేతిలో తింటే అట్లా ఎయిడ్స్ రాదు. అన్లెస్ వాళ్ళతో పాల్గొంటే తప్ప ఇట్లా రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన రీసెంట్ గా కూడా 26 ఇయర్స్ అబ్బాయి కూడాను విజిట్ చేస్తే జైల్లో అక్కడ హెచ్ఐవి పేషెంట్ అనేది కూడా తేలింది. కాబట్టి మనం ఇప్పుడు కూడాను హెచ్ఐవి అనేది రాకున్నట్లు కొన్ని ప్రికాషన్స్ ఎత్తుకొనేస్తే హెచ్ఐవి మనం అనుకుంటచ్చు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ని హెచ్ఐవి దేశంగా చూసుకున్నట్ల మామూలుగా అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి దాని ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్లా అవన్నీ స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అపోలో అండ్ ఎన్టీఆర్ హెల్త్ ఈ మూడు సంస్థలు కలిపి పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా డిహెచ్ఎంఓ గారికి అలాగే ఇతర నాయకులందరికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన మా జడ్జి గారికి అలాగే అపోలో హాస్పిటల్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక ఎయిడ్స్ పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన రావాలి. ఈరోజు డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ఈ ఒక ఎయిడ్స్ గురించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా అటు భారతదేశం మొత్తం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను ఎవరైతే చేపట్టారో వారందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం ఎవరెవరికైతే ఈ ఎయిడ్స్ సోకుతుందో వాళ్ళందరినీ గుర్తించిన ప్రెగ్నెంట్ విమెన్ లేదా టీబీ ఉన్న వాళ్ళందరినీ కూడా హై రిస్క్ పర్సన్స్ మనం ఎయిడ్స్ ఉందేమోనని గుర్తించి ప్రారంభించడం ద్వారా ఎయిడ్స్ని మనం చాలా వరకు తగ్గుముఖం తీసుకొచ్చాము. జిల్లాలోనే కాదు మన స్టేట్లో కూడాను. ముఖ్యంగా ఈ ఎయిడ్స్ అనేది హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఇది మొట్టమొదటిగా సురక్షితం కానటువంటి లైంగిక సంబంధాల వల్ల వస్తుంది. అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లో ఏదైనా హెచ్ఐవి కనుక ఉంటే వాళ్ళు ఇచ్చిన రక్తాన్ని వేరే వాళ్ళకి రక్త మార్పిడి జరిగేటప్పుడు చూసుకోకుండా చేయడం జరిగింది వస్తుంది. అదేవిధంగా తల్లి గర్భం నుంచి తల్లికి కనుక ఒకవేళ హెచ్ఐవి ఉంటే బిడ్డకి కూడాను సోకడం జరుగుతుంది. అదేవిధంగా మనం స్టెరిలైజ్ కానటువంటి ఇంజెక్షన్స్ వాటిని వాడడం ద్వారా కూడా వస్తుంది. కాబట్టి వీటిలన్నిటి నుంచి కూడాను మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడాను దీని మీద దృష్టి సారించి అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టి మెడికల్ క్యాంపులు అనేటటువంటివి విస్తృతంగా జరపడం ఏర్పాటు చేసి తద్వారా కేసెస్ ఎయిడ్స్ లేదా హెచ్ఐవి సోకిన పేషెంట్స్ని గుర్తించడం ద్వారా మనము చాలా వరకు దీన్ని పర్సంటేజ్ని తక్కువగా చేయగలిగాము. ప్రస్తుతం మనకు చిత్తూరు జిల్లాలో 20 లక్షల మంది పాపులేషన్ ఉండగా 45,450 మంది దాకా కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. వారిలో మనకి 128 కేసులు వచ్చాయి. దాని పర్సంటేజ్ మనకి 0.36లో ఉంది. చాలా వరకు మనం తగ్గించగలిగాము. అంతేవిధంగా యాంటీనేటల్ విమెన్ 22,000 మందికి మనము పరీక్షలు నిర్వహిస్తే దానిలో 5 మందికి ఎయిడ్స్ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. అది కేవలం 0.002% వస్తుంది. అదేవిధంగా ఏఆర్టీ క్లినిక్లు ద్వారా మందులు కూడాను 4,169 మందికి మందులు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా 68 మెడికల్ క్యాంపులు పెట్టి మొబైల్ మెడికల్ క్యాంపులు 3,450 మంది దాకా వీళ్ళకి పరీక్ష చేయడం జరిగింది. కేవలం మనము దీనిలో 2 పేషెంట్స్ని పాజిటివ్గా కనుగొనడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ చికిత్స ఇవ్వడం కూడా జరుగుతుంది.
ఈ రకమైనటువంటి పటిష్టమైన చర్యలు చేపట్టి ఈ ఎయిడ్స్ మహమ్మారి నుంచి చాలా వరకు మనము తగ్గించుకున్నాము. ఇది తగ్గుముఖంలో ఉంది. దయచేసి ప్రజలందరూ కూడాను ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.